వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. భగవంతుని భక్తుడు కోరాల్సినది. భగవంతుడు భక్తుల పాలిటి కల్పవృక్షం. కామధేనువు కోరిన వరాలిచ్చే కొంగు బంగారం. అలాంటి భగవంతుడిని అడగవలసినవి అడగకుండా తుచ్చమైన ప్రాపంచికమైన అశాశ్వతమైన కోరికలు కోరుకోవడం దురదృష్టకరం. ఒక్క నమస్కారం భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా నిష్కల్మష హృదయంతో చేయగానే భగవంతుడు వీడు నాకు నమస్కరించాడు, వీడు కోరుకునే కోరిక తీర్చాలి అని నిశ్చయమై పోతాట. ఆయన అంత దయాసాగరుడు, కరుణామయుడు. అలాంటి పరమేశ్వరుని మనం ఏమి కోరుకోవాలో, ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పూర్వకాలం అంటే సుమారుగా 100-150 ఏళ్ల నాటి విషయం అన్నమాట. ఆ కాలంలో మానవులకు ప్రయాణ సాధనాలు ఏమీ ఉండేటివి కాదు. డబ్బున్నవారు పురుషులు గుర్రాల మీద స్వారీ చేస్తూ, మహిళలైతే గుర్రపు బండిలో ప్రయాణం చేసేవారు. మధ్యతరగతి వారు ఒంటెద్దు బండిలోనూ, రెండెద్దుల బండిలోనూ, గూడ బండిలోనూ ప్రయాణించేవారు. సాధారణ మానవులంతా కాలినడకన వెళ్లేవారు. ఆ రోజుల్లో తమ తమ బాధ్యతలన్నీ తీర్చుకుని కాశీ ప్రయాణం పెట్టుకునేవారు. కాశీకెళ్లితే కాటికెళ్లినట్లే అనే సామెత వచ్చింది. కాశీకెళ్లిన వారు ఇక తిరిగి రావడం ఉండదని భావన. ఎందుకంటే కాలినడకన ప్రయాణం దూరాభారం కనుక మధ్యలో అనారోగ్యమో, దొంగల తాకిడో, ఏదో ప్రతికూల పరిస్థితో వస్తే ఇక తిరిగి రావడం జరిగేది కాదు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి జీవితం రోసి ఇంట్లో విసిగిపోయి కాలినడకన ప్రయాణం మొదలెట్టాడు. ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించాడు. తెచ్చుకున్న ఉదకం అయిపోయింది. దాహం వేస్తున్నది. చుట్టుపక్కల ఎక్కడా బావి కనిపించలేదు. ఎండవేడి ఎక్కువగా ఉంది. అతడికి ఆ సమయంలో అతడి అదృష్టమో మాని ఒక పెద్ద వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపించింది. హాయిగా దాని క్రింద విశ్రమించాడు. దాహం భరించలేక అతడు ఇప్పుడు నాకు చల్లని పానీయం లభిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ కొద్ది క్షణాలు అయ్యాక కళ్ళు తెరిచాడు. అక్కడ అతడికి తలతలా మెరుస్తున్న ఒక రాగి మరచెంబులో కనిపించింది. వెంటనే దాని మూత తీసి చూడగా స్వచ్ఛమైన చల్లటి నీరు నిండుగా దాంట్లో ఉంది. హాయిగా త్రాగాడు. ముఖ ప్రక్షాళనం చేసుకుని సేద తీరాడు. దాహం తీరి అలసట తీరాక అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆకలి దంచేస్తున్నట్టు చెట్టు మానుకు ఆనుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా కొద్ది సమయం ఉండి ఇక ఆకలి భరించలేక ఈ పానీయం వచ్చినట్లే మంచి ఆహారం లభిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నట్ట. కొద్దిసేపటికే కళ్ళు తెరిచి చూడగానే అక్కడ ఒక భోజనం పీట మీద విశాలమైన పచ్చని అరిటాకులు వివిధ రకాలైన భోజన పదార్థాలు తీపి వస్తువులతో సహా వడ్డించి ఉండటం చూసి, ఆహా, ఎవరో పుణ్యాత్ములు నా ఆకలి గ్రహించి ఆహారం ఉంచిపోయారు అని భావించి హాయిగా కడుపార అన్నీ తిన్నాడు. అన్నదాత సుఖీభవ అని కూడా చెప్పుకున్నాడు. కమ్మని భోజనం, తీపి వంటకాలతో సహా కడుపు నిండా తినగానే అతనికి ఆయాసం వచ్చింది. కొద్దిసేపు విశ్రమించి ఆ తర్వాత ప్రయాణం సాగించవచ్చు. అయితే ఇక్కడ పవలించను ఏమీ లేవే. ఒక మంచి మంచం, మెత్తని పరుపు, తలగడో సహా ఉంటే ఎంత హాయిగా నిద్రించవచ్చు అని అనుకున్నాడు. వెంటనే అతడు కోరిన విధంగా మంచి మంచం, పరుపు వచ్చేశాయి. దాంతో మహా ఆనందంగా అక్కడ పడుకున్నాడు. అబ్బా, ఉదయం నుంచి కనీసం 6 గంటలు, సుమారుగా 20 మైళ్ళు నడిచాను. కాళ్ళు పీకుతున్నాయి. ఎవరైనా వచ్చి నా భార్య పిసికినట్లు కాళ్ళు ఒత్తితే ఎంత బాగుంటుందో కదా. హాయిగా నిద్రించి కాళ్ళు నొప్పులు పోగొట్టుకోవచ్చు అనుకున్నాడు. వెంటనే అక్కడ ఒక మహిళ వచ్చి కాళ్ళ వైపు కూర్చుని కాళ్ళు మెల్లిగా వత్తసాగింది. కళ్ళు తెరిచి చూసి, ఇదేంటి, నా భార్య ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదేం బ్రహ్మరాక్షసి కాదు కదా, నా గొంతు నులిపి చంపేది కదా అని అనుకున్నాడు. వెంటనే ఆ మహిళ బ్రహ్మరాక్షసిగా మారి అతడి గొంతు నులిమి చంపేసిందట.
అతడు కూర్చున్న వృక్షం కల్పవృక్షం. ఏమి కోరితే అదంతా ఇచ్చేస్తుంది. మనం కల్పవృక్షం వంటి భగవంతుణ్ణి ఇలా అనవసరమైన వ్యర్థమైన కోరికలు కోరుకుంటూ ఆయన మనకిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాం. మన జీవితాలు, మన శ్వాసలు వృధా పరుచుకుంటూ దుర్వినియోగం చేసుకుంటూ ఇంకా దుఃఖిస్తూనే ఉన్నాం. దుఃఖాన్ని బాపే దైవం మన ముందున్నా ఆయన్ని ఏమి కోరాలో మనకు తెలియడం లేదు. దీనికో ఉదాహరణ ఏమిటంటే, పూర్వం ఒక మహారాజుకు 4 భార్యలుండేవారట. త్రిగుణాల వంటి 3 భార్యలతోనే దశరథుడు మహావీరుడయ్యి పుత్రశోకంతో అసువులు బాశాడు. ఇహ 4 భార్యలు ఈ మహారాజు ఎలాగో చాకచక్యంగా జీవనం సాగిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన సముద్రానికి అవతల దూరాన ఉన్న ఒక రాజ్యానికి ఆయన మిత్రులను కలిసేందుకు వెళ్లాల్సి వచ్చిందట. సుమారుగా 3 మాసాలు రాజ్యాన్ని ప్రియమైన 4 భార్యలను వదిలి ఉండాల్సి రావడం ఆయనకు బాధగానే ఉంది. పాపం బయలుదేరే ముందు మంత్రులకు రాజ్య బాధ్యతలన్నీ అప్పగించి పట్టపురాణిని రాజ్య వ్యవహారాలు చూసుకోమని చెప్పాడు. 4 భార్యలను వారి వారి కోరికలు తెలుసుకుందామని వచ్చేటప్పుడు అక్కడ వారి కోరికల ప్రకారం కోరినవి తేవచ్చని భావించి ముందుగా ముద్దుల 4వ భార్య దగ్గరకు వెళ్ళాడు. ప్రియా, నేను కొద్ది మాసాలు నీకు దూరం అవుతున్నాను కదా, నీకు ఆ దేశం నుంచి ఆ దేశాలలో ఉన్న ఈ వస్తువులు ఏమి కావాలో చెప్పు, నీవు కోరినని తెస్తాను అన్నాడు. దానికి ఆమె, మహారాజా, అక్కడ ఏమేమి కొత్త వస్తువులు లభ్యమవుతాయి అని అడిగిందట. దానికి మహారాజు, అక్కడ బంగారు గనులున్నట్టు విన్నాను, బంగారు నగలు బాగా లభ్యం కావచ్చు అన్నాడు. వెంటనే ఆ 4వ భార్య, అయితే ప్రభు, నాకు 7 వారాల కొత్త నగలు, నాణ్యమైనవి, కొత్త నమూనాలు, అందమైనవి తెండి అని కోరిందట. సరే అని చెప్పి మహారాజు 2వ భార్య దగ్గరకెళ్ళి, రాణి, మీకు విదేశాల నుండి ఏమి కావాలి అని అడిగాడట. ఆమె, ప్రభు, అక్కడ విరివిగా మన దేశంలో కంటే భిన్నంగా ఉండేటి ఏముంటాయి అని అడిగిందట. దానికి మహారాజు తెలివైన వాడు గనక ఈమెకి బంగారం గురించి చెప్తే మళ్ళా పేచీలు వస్తాయని భావించి, రాణి, అక్కడ మంచి పత్తి పండుతుందని, నాణ్యమైన నేత నేసేవారున్నారని విన్నాం అనగానే ఆమె, ప్రభు, నాకు వింత వింత రంగుల మెత్తని నాణ్యమైన చీరల తెండి, మన రాజ్యంలో ఎవ్వరూ అలాంటివి చూసి కూడా ఉండకూడదు అని కోరిందట. మహారాజు అలాగే రాణి అని చెప్పి ముచ్చటైన 3వ భార్య వద్దకెళ్ళి ఆమెను ఏమి కావాలని అడిగాడట. దానికి ఆమె మనస్సులో, నేను ముదుసులైపోతున్నందున, నామేమి ఛాయ తగ్గుతున్నందున మహారాజు 3, 4 రాణుల వద్దకే ఎక్కువగా వెళుతున్నట్టున్నారు. అందుకని నా అందం పెరిగేలా, నా వన్నె తగ్గకుండా ఉండేలా ఏదైనా కోరాలని అనుకుని, మహారాజా, ఇక్కడ లభించనివి అక్కడ మాత్రమే లభించేవి ఏవైనా నూతనమైనవి అక్కడ ఉన్నాయా అని అడిగిందట. దానికి తెలివైన మహారాజు వారిద్దరికీ చెప్పినవి కాక, ఆ దేశంలో చక్కని అరణ్యాలున్నాయని, అక్కడ మంచి సువాసనాభరితమైన వనమూలికలు లభిస్తాయని, అందాన్ని పెంచేవే శరీర పటుత్వాన్ని తగ్గించకుండా మరియు అందాన్ని పెంచేవి సువాసనాభరితమైనవి దండిగా తెండి అందట. దానికి అంగీకరించి మహారాజు, అలాగే రాణి, తప్పక తెస్తాను అని చెప్పాడు. మొదటి భార్య పట్టపురాణి అయిన ప్రథమ కలత్రం వద్దకెళ్ళి, దేవి, విదేశాల నుండి నీకేం కావాలి? 3 మాసాలు రాజ్యాన్ని మిమ్ము వదిలి వెళుతున్నాము కదా, మీ కోరిక చెప్తే మీకవి ఎంత కష్టమైనా సరే తెప్పించి తెస్తాను అన్నాడు. దానికి ఆ పట్టపురాణి, మహాప్రభు, మీరే నా సర్వస్వమని భావిస్తున్నాను, అది మీకు తెలుసు కదా, మీరు సుఖంగా ఆరోగ్యంగా క్షేమంగా రండి, నాకదే చాలు, మరే కోరికలు నాకు లేవు, మీరు శుభంగా తిరిగి రావటమే నా కోరిక అని చెప్పిందట. మహారాజు ప్రయాణమై వెళ్ళాడు. 3 మాసాలు గడిచిపోయాయి. రాణులంతా వారు కోరిన వస్తువుల కోసం మహారాజు ఎప్పుడెప్పుడు అవి తెచ్చి అందజేస్తారా అని ఎదురు చూడసాగారు. ఒక శుభగడియాన మహారాజు రాజ్యానికి వచ్చారు. ముందుగా ఆయన ఒక అందమైన అలంకారంగా ఉన్న పెద్ద నగిషీలు చెక్కిన దంతపు పెట్టును 4వ భార్యకు పంపారట. ఆమె దాన్ని తెరిచి చూసుకుంది.
మహా అద్భుతమైన 7 వారాల నగలు కళ్ళు మిరుమిట్లు కొలుపుతున్నాయి. అవన్నీ తీసుకుని ఒక్కో వారం నగలు అలంకరించుకుని అద్దం ముందు నిల్చుని తన అందాన్ని, అవి లభించిన తన అదృష్టాన్ని తనను తానే పొగుడుకుంటూ చూసుకుంటూ ముచ్చటపడి మురిసిపోసాగింది. మహారాజు ఒక అందమైన పెద్ద పేటికను 3వ రాణి అంతఃపురానికి పంపారు. అది చూడగానే ఆమె మహా ఆనందంగా పోయి తెరిచి చూసి దానిలోని మహానాణ్యమైన అందమైన రంగురంగుల చీరలు, వాటి సరిగంచులు, సొగసులు, పళ్ళులు చూసుకుని క్షణానికొకటి మార్చుకుంటూ మురిసిపోసాగింది. ఇక మహారాజు 3వ భార్యకు నలుగురు కూర్చునేంత పెద్ద గంపను పంపారు. అది చూడగానే ఆమె మనస్సు ఆహ్లాదంతో నిండిపోయి పొంగిపోయింది. దాని విప్పి చూసి హర్షాతిరేకంతో చిందులేసింది. దానిలోని వనమూలికలు, సుగంధమూలికలు ఆమె అంతఃపురాన్నంతా సుగంధభరితం చేశాయి. మీదు మిక్కిలి సంతోషంతో ఆమె అవన్నీ ఎలా ఎలా వాడాలో లిక్కించి ఉన్న తాటాకు పత్రాలు పఠిస్తూ ఒక్కోటి వాడుతూ తన శరీరంలో వచ్చే మార్పులు దర్పణంతో చూసుకుంటూ వింతపోసాగింది. మహారాజు పట్టపురాణి అంతఃపురానికి వెళ్లి హాయిగా ఆమె చేసే సేవలను ఆనందంగా అనుభవిస్తూ సుఖించసాగాడు. కొద్ది నెలలు గడిచాయి. మహారాజు తమ అంతఃపురాలకు ఏసి రాకపోవడం మిగతా 3 రాణులు గమనించి పట్టపురాణి మందిరానికి ఒక రోజున కలిసి కట్టుగా 3 వచ్చారు. ఏమమ్మా, మహారాజు మాకు భర్తే, నీవు ఇలా ఆయన్ని నీ అంతఃపురంలోనే కట్టిపడేసుకోవడం సిగ్గుచేటు అంటూ తగువులాడసాగారు ఆ 3. దానికి చిరునవ్వుతో, ప్రియరాణులారా, ఆగండి ఆగండి, మీరు కోరినవి మీకిచ్చాను, ఆమె కోరినది ఆమెకిచ్చాను, దీనిలో ఆమె తప్పేం లేదు, మీరు అనవసరంగా ఆమెను దూషించడం భావ్యం కాదు అన్నాడుట. దానికి ఆ 3 రాణులు, మహారాజా, ఏంటి ఆమె కోరింది, మేము కోరంది ఏంది అని ప్రశ్నించారట. దానికి ఆ మహారాజు, రాణులారా, మీరు 3 నగలు, చీరలు, మూలికలు కోరారు, ఆమె నన్నే కోరింది. నేను సురక్షితంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నది. ఆమె కోరినట్లే నేను ఆమె మందిరానికి వచ్చాను. మీరు కోరినవి మీకు పంపాను. ఆమె కోరిక ప్రకారం నేను ఆమె చెంత ఉన్నాను. దీనిలో ఆమె తప్పేముంది అన్నాడు ఆ రాజు. దానికి 3 రాణులు తమ తప్పిదం తెలుసుకుని తలలు వాల్చుకుని వెళ్ళారట. ఇదండి మనం చేసే తప్పు. కోరాలనేవన్నీ కోరుతాం, అసలు కోరవలసిన భగవంతును సన్నిధిని మాత్రం కోరం. అందుకే ఆయన కల్పతరువుల, కామధేనువుల కోరినవన్నీ ఇస్తూనే ఉన్నాడు. మనం కోరుతూనే ఉన్నాం. ఏం కోరుతున్నాం? వృక్షాన్ని, కాఫీ పొడి కోరుతున్నాం. ఇదా మనం కోరాల్సింది? క్షణభంగురము, అశాశ్వతము అయిన కోరికలతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన మనస్సునే మనం తెలుసుకోలేకపోతున్నాం. జీవన సాఫల్యం మాత్రం మిగిలిపోతూనే ఉంది. జన్మ రాహిత్యం మాత్రం మనం కోరడం లేదు కనుక ఆయన ఇవ్వడం లేదు. ఇకనైనా అటువైపు మనస్సును మరలిద్దామా? కోరవలసిన దానిని, భగవంతుని కోరుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.